హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ములంకాడ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చపాతీలోకి అనమాట. ములంకాడ గ్రేవీ కర్రీ చూసారు కదా, ఇవన్నీ అరేంజ్ చేసుకున్నాను. ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, జీరా, ములంకాడ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు. కడాయి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత జీరా వేసాను. జీరా కరివేపాకు వేసాను. జీరా కరివేపాకు, ఆనియన్స్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ ముక్కలు అవి వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ నేను 2 బౌల్స్, ఎందుకంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటున్నాను గ్రేవీకి కదా, అందుకోసమే. ఆనియన్స్ వేసిన తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను, ఎందుకంటే సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా ఏగుతాయి అన్నమాట. ఉడుకుతాయి అంటున్నాను నేను, ఏగుతాయి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి రావాలన్నమాట. ఆ ఫ్లేవర్లోకి వస్తే ఆనియన్స్ టేస్ట్ కూడా బాగుంటుంది. మూత పెట్టి వేపేసాను. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఎందుకు ముందే వేయరు అనేసి అంటే, అల్లం వెల్లుల్లి ముందు వేస్తే అది మాడిపోతుంది అనమాట త్వరగా. సో అందుకే అల్లం వెల్లుల్లి ఆనియన్స్ అవి ఫ్రై అయిన తర్వాత వేస్తారనమాట. ఇప్పుడు వేసి అది కూడా పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపాలి. అల్లం వెల్లుల్లి ఏ కర్రీలోకైనా ఫ్రెష్గా దంచుకొని అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే బాగుంటుంది. బాగా వేగిపోయింది కదా, ఇందులోకి నేను ఆల్రెడీ మిక్సీ కొట్టుకొని పెట్టుకున్నాను కదా, అది వేసేస్తున్నాను. అది యాడ్ చేస్తున్నాను. అది యాడ్ చేసిన తర్వాత బాగా రెండు కలిపి మిక్స్ చేసుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ఇందులోకి మసాలా యాడ్ చేసుకోవచ్చు. మసాలా మీరు ఎక్కువగా వాడుకుంటామంటే ఎక్కువగానే వాడుకోవచ్చు. నేనైతే కొంచెం మసాలా తక్కువే వాడతాను. నేను ఇప్పుడు పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత కారం మసాలా ఉంటే మసాలా యాడ్ చేసుకోవచ్చు. గరం మసాలా, కర్రీ మసాలా ఏదైనా ఉంటే నేను అదేమి కారం యాడ్ చేశాను. కారము, పసుపు, సాల్ట్, ఓన్లీ టమాటా, ఆనియన్స్, అంతే సింపుల్గా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే, పెద్దగా ఇబ్బంది లేకుండా. తర్వాత అందులో ములంకాడ ముక్కలు వేసేసి బాగా కలిపి కొంచెం వాటర్, మరి గ్రేవీకి కదా అది ఉడకాలి కదా, కొంచెం వాటర్ వేసుకుంటాం. వాటర్ వేసుకొని మిడిల్ ఫ్లేమ్లో పెట్టేసుకోవడమే. చూసారా కర్రీ ఎలా రెడీ అయిందో. టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో ఉన్న వాటితోటి సింపుల్గా ఎలా చేసుకోవాలి అని అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు సింపుల్గా చెప్తాము. ప్లీజ్ లైక్, షేర్.